20వ తారీఖున కార్తీక అమావాస్య వస్తుంది. అయితే ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కుక్కకు ఇది ఒక్కటి పెడితే మీ తలరాత మారిపోతుంది. డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. మన కష్టాలన్నీ కూడా పోవడానికి, మనకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. చక్కగా కుక్కకు ఇది ఒక్కటి పెడితే చాలు, చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మనకు ఉండే అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దరిద్రం మొత్తం కూడా పోతుంది. కొంతమంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కలు కూడా కొన్ని మనతో మంచిగానే ఉంటాయి. ఇంట్లో పెంచే కుక్కలకు కాకుండా వీధి కుక్కలకు ఈ అమావాస్య రోజు మనం ఇది ఒక్కటి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు. మనం వాటిని కదిపితేనే, మనం వాటిని ఏమైనా అంటేనే అవి మన జోలికి వస్తాయి. లేకపోతే అవి ఎవరిని ఏమీ అనవు. కుక్కలు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కుక్కకు చెడుని గ్రహించే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజు మర్చిపోకుండా కుక్కకు ఇది ఒక్కటి పెట్టండి. అలా పెట్టడం వల్ల సకల దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. మీ సుడిని తిప్పేస్తారు. కాబట్టి ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా పుణ్యం కూడా వస్తుంది. ఈ అమావాస్య రోజు వీధి కుక్కలు ఉంటాయి కదా, అలాంటి వీధి కుక్కలు కనిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే మీ కష్టాలు పోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ అమావాస్య పూట కుక్క కనిపిస్తే ఈ మాట అన్నా లేదా ఇది ఒక్కటి పెట్టినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కుక్క కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద ఒకే చోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి, నా మనసులో ఒక ప్రశ్న ఉంది. దయచేసి మీరు నాకు ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, సరే, నీ ప్రశ్న ఏమిటో అడుగు. నేను నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని వెంటనే చెప్తాను అని చెప్పేసరికి పార్వతీదేవి అడుగుతుంది, స్వామి, ఎవరైతే మనుషులు ఇంట్లో కుక్కలను పెంచుతున్నారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందా లేక నరకానికి వెళ్తారా అని అడిగింది. లేదా వారు ఏదైనా దుఃఖాలను అనుభవించవలసి వస్తుందా, పేదరికం వస్తుందా, లేక వారు ధనవంతులు అవుతారా అని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు, దేవి, నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానము నేను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. నువ్వు ఈ కథను పూర్తి ధ్యాస పెట్టి మనసు పెట్టి విను. అప్పుడు పార్వతీదేవి అంటోంది, స్వామి, మీరు కథను చెప్పండి, నేను ధ్యాస పెట్టి వింటాను. పరమేశ్వరుడు అంటున్నాడు, ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారికి అర్థమవుతుంది కుక్కలను పెంచటం వలన మనుషులకు ఎటువంటి లాభం కలుగుతుంది, ఎటువంటి హాని జరుగుతుంది, వారు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది. తను చాలా పుణ్యాలు దానాలు చేస్తూ ఉండేది. ఆ ముసలి అవ్వ కుక్కను బాగా ప్రేమగా చూసేది. అందువలనే తన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటూ ఉండేది. ఆ కుక్కకు రోజు అన్నం పెట్టేది, స్నానం చేయించేది, తనను మంచం పైనే పడుకోబెట్టుకునేది. ఆ కుక్క ముసలి అవ్వ ఇంట్లో ఎక్కడైనా తిరిగేది. ఒకరోజు ఆ ముసలి అవ్వకు అనారోగ్యం వచ్చి ఆ ముసలి అవ్వ మరణించింది. అప్పుడు యమధర్మరాజు 2 యమభటులను పంపించాడు ఆ ముసలి అవ్వను తీసుకుని రావడానికి. అప్పుడు యమదూతలు వెళ్ళి ఆ ముసలి అవ్వ ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తున్నారు. దారిలో వారికి ఒక పెద్ద నది కనిపించింది. అప్పుడు అక్కడ యమదూతలు ముసలి అవ్వను అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడైనా గోదానం చేశావా అని. ఎందుకంటే మనం ఇక్కడి నుండి ముందుకు వెళ్ళాలి అంటే ఈ నదిని దాటాలి. ఎవరైతే వారి జీవితంలో ఒక్కసారైనా గోదానం చేస్తారో వారే ఈ నదిని దాటగలుగుతారు. యమదూతలు చెప్పిన మాటలు విని ఆ ముసలి అవ్వ స్వచ్ఛమైన మనస్సుతో గోమాతను ధ్యానం చేసింది. ఎందుకంటే తను గోదానం చేసింది. అప్పుడు అక్కడ ఒక గోవు ప్రత్యక్షమైంది. ఆ గోవు తోక పట్టుకుని ఆ ముసలి అవ్వ ఆ నదిని దాటింది. అప్పుడు ఆ ముసలి అవ్వ యమదూతలతో కలిసి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కాకి ముసలి అవ్వ తలపై
పొడుస్తూ ఉంది. అది చూసి యమదూతలు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడైనా సాధు మహాత్ములకు సేవ చేశావా? ముసలి అవ్వ చెప్పింది, నేను జీవితాంతము కూడా సాధు మహాత్ములకు సేవ చేశాను, వారిని ఆదరించాను, సత్కరించాను. యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో సాధు మహాత్ములను ధ్యానించింది. అప్పుడు కాకి ముసలి అవ్వను పొడవటం ఆపేసింది, అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా నల్ల కుక్కలు కనిపించాయి. ఆ కుక్కలు ఆ ముసలి అవ్వ దారికి అడ్డంగా నుంచున్నాయి. అప్పుడు ఆ యమదూతలు అడుగుతున్నారు, నువ్వు జీవితంలో ఎప్పుడైనా కుక్కలకు ఆహారం పెట్టావా అని. అప్పుడు ఈ కుక్కలు నువ్వు ముందుకు వెళ్ళడానికి అడ్డు చెప్పవు అని యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ కుక్కలను ధ్యానించింది. అప్పుడు ఆ కుక్కలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అప్పుడు యమదూతలు అడుగుతున్నారు, ముసలి అవ్వ నువ్వు జీవితంలో ఎప్పుడైనా చెప్పులు దానం చేశావా? ముసలి అవ్వ తన జీవితంలో చాలాసార్లు చెప్పులను దానం చేసింది. అందువలన ముసలి అవ్వ చెప్పులను తలుచుకుంది. తను చూస్తూ ఉండగానే ముసలి అవ్వ కాళ్లకు చెప్పులు వచ్చాయి. యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. యమదూతలు ఆ ముసలి అవ్వను యమధర్మరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని అడుగుతున్నారు, ఈ ముసలి అవ్వ జీవితంలో ఎటువంటి కర్మలను చేసింది? అప్పుడు చిత్రగుప్తుడు ముసలి అవ్వ లెక్కలను చూస్తూ ఉన్నాడు. ఈ ముసలి అవ్వ జీవితంలో ఎన్నో మంచి కర్మలను చేసింది, చెడ్డ కర్మలను కూడా చేసింది. అవన్నీ చూసి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తున్నాడు, యమధర్మరాజా, ఈ ముసలి అవ్వ జీవితంలో చాలా పుణ్యకార్యాలు చేసింది, ఎప్పుడూ భగవంతుడి యొక్క భజనలు చేసింది. కానీ ఆమె జీవితంలో ఒకే ఒక్క పెద్ద తప్పును చేసింది. ఆ కారణంగానే ఈమెకు ఆ పుణ్యం యొక్క ఫలితాలు అనేవి లభించవు. అందువలన ఈమె స్వర్గానికి వెళ్ళలేదు. అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజును అడుగుతుంది, నేను ఎటువంటి తప్పును చేశాను? నేను చేసిన పుణ్యాల పూజలలో ఎటువంటి లోటు ఉంది? ఏ కారణం వలన నేను స్వర్గానికి వెళ్ళలేకపోతూ ఉన్నాను అని అడుగుతుంది. యమధర్మరాజు అంటున్నాడు, నువ్వు చేసిన తప్పు వలన నీ పూర్వీకుల యొక్క ఆత్మలు ఇంకా ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి. నువ్వు కూడా అలాగే తిరుగుతూ ఉండాలి. నువ్వు నీ ఇంటి లోపల కుక్కను పెంచావు. ఆ కుక్క నీ ఇల్లు మొత్తము కూడా తిరుగుతూ ఉండేది. ఆ కారణంగానే నువ్వు చేసిన దానాలు పుణ్యాల యొక్క ఫలితం మొత్తం కూడా నశించిపోయింది. ఏ ఇంట్లో అయితే కుక్కలను పెంచుతూ ఉంటారో ఆ ఇంట్లో దేవతలు భోజనం చేయరు. కుక్క ఇంట్లో ఉన్నట్లయితే, ఎవరైనా మరణించినట్లయితే దేవతల వరకు చేరవలసిన వస్తువులు కూడా దేవతలు స్వీకరించరు. కుక్కలను తాకటం వలన బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకు కూడా ఫలితం ఉండదు. కుక్కల యొక్క దృష్టి ఏదైతే భోజనం మీద పడుతుందో ఆ భోజనం తినడానికి పనిచేయదు. కుక్కలు ఎవరినైతే వాసన చూస్తాయో వారు అపవిత్రమైపోతారు. ఈ కర్మల కారణంగా కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి లోపల పెంచకూడదు. పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతీదేవితో, ఎవరైతే మనుషులు కుక్కలను పెంచుతున్నారో వారు కుక్కలను ఇంటి లోపలకు రానివ్వకూడదు. కుక్కలు ఇంట్లోకి ప్రవేశించినట్లయితే లక్ష్మీదేవి కోపాన్ని చూపిస్తుంది. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం ఉంటుంది. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, ద్వాపర యుగంలో కుక్కతో ఉన్న కారణంగా యుధిష్ఠిరుడు కూడా స్వర్గానికి బయటే ఉండిపోవలసి వచ్చింది. యుధిష్ఠిరుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు, నాతో పాటు ఇక్కడి వరకు వచ్చిన ఈ కుక్కను నేను ఎందుకు స్వర్గలోకానికి తీసుకుని రాకూడదు అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, కుక్కలను పెంచే వారికి స్వర్గలోకంలోనికి వచ్చే అర్హత లేదు. కుక్కలను ఇంటి లోపల పెంచేవారు యజ్ఞాలు పుణ్యకర్మల వల్ల వచ్చే ఫలితాలను క్రోధ వచస్థుడు అనే రాక్షసుడు హరిస్తాడు. ఆ ఇంట్లో వారు ఏదైనా దానాలు పుణ్యాలు యజ్ఞాలు హవనాలు ఎటువంటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా వాటి వల్ల వచ్చే ఫలితాలు అన్నీ కూడా నిష్కలమైపోతూ ఉంటాయి. అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచటము పూర్తిగా నిషిద్ధము. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, కుక్కలను సంరక్షించాలి, వాటికి భోజనాన్ని పెట్టాలి. ఇంటిలో ఉండిన భోజనంలో కొంత భాగంలో కుక్కకు అధికారం ఉంటుంది. కుక్కలను ఎప్పుడూ కూడా కొట్టకూడదు. గుమ్మంలోనే ఉంచి వాటికి సేవ చేయాలి. ఇంటి లోపల కాదు, ఇంటి బయట మనము కుక్కలకు సేవ చేయాలి. ఇంటి లోపల కేవలము అతిథులకు గోవులకు మాత్రమే స్థానం ఉంది. వాటికి మనము సేవ చేయాలి. ఇంటి బయట ఎప్పుడూ కూడా కుక్కలకు కాకులకు భోజనాన్ని పెట్టాలి. ఈ కలియుగంలో మనుషులు ఎంత మూర్ఖులైపోయారు అంటే ఆవులను ముసలి తల్లిదండ్రులను ఇంటి నుండి బయటకు పంపించి వేస్తూ ఉన్నారు. కుక్కలను ఇంటి లోపల పెంచుకుంటున్నారు. వాటికి ఇంటి లోపలే ప్లేట్లో భోజనాన్ని పెడుతూ ఉన్నారు.
ఇంటి లోపల మంచం పైన వాటిని పడుకోబెట్టుకుంటూ ఉన్నారు. ఇంటి లోపల వాటికి చాలా స్వేచ్ఛను ఇస్తూ ఉన్నారు. కుక్కలు ఇంట్లో ప్రతి గదిలోనూ కూడా తిరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదల చేస్తూ ఉంటుంది. దానివలన ఆ ఇంట్లోకి దౌర్భాగ్యం వస్తుంది. ఆ ఇంట్లో నివసించేవారు అందరూ కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే అలా జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వారు పతనమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే స్వర్గలోకానికి వెళ్ళాలి అన్నా, సుఖాలను అనుభవించాలి అన్నా, ఇంట్లోకి సుఖ సమృద్ధులు రావాలన్నా, జీవితం పతనం కాకుండా ఉండాలి అన్నా ఆవులను, ముసలి తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోవాలి. కుక్కలను ఇంటి బయట ఉంచాలి. కుక్కలను ఇంట్లో మంచాల మీద పడుకోబెట్టుకోవటం వలన ఆ ఇల్లు పతనమవుతుంది. కుక్కలను పెంచటం తప్పు కాదు, ఇంటి లోపల పెంచటం తప్పు. కుక్కలకు వాటి స్థానాన్ని వాటికి ఇవ్వాలి. భోజనాన్ని పెట్టాలి. కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. కుక్కలు భూతాలు, ప్రేతాలు, ఆత్మలను ఆపగలుగుతాయి. వాటిని కుక్కలు చూడగలుగుతాయి. ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో అటువంటి ఇంట్లోకి ఎప్పుడూ కూడా చెడ్డ ఆత్మలు ప్రవేశించలేవు. కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన జాతక చక్రంలో శనిగ్రహం బలపడడంతో పాటు జాతక చక్రంలో రాహుకేతు దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఆ ఇంట్లో వారికి చాలా తొందరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో ఆ ఇంట్లో వారు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటారు. వారికి దుర్ఘటనలు జరగవు కూడా. ఎందుకంటే కుక్కలు ముందే జరగబోయే దుర్ఘటనలను కనిపెట్టగలుగుతాయి. అందువలన కుక్కలను ఎప్పుడైనా పెంచుకోవాలి. అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెంచండి. కుక్కలను ఇంటి బయట ఉంచి పెంచుకోవటం వలన ఆ ఇంట్లోని వారికి రోజురోజుకు కూడా ఉన్నతి అన్నది పెరుగుతూ వస్తుంది. ఆ మాటలు విన్న ముసలి అవ్వ ఆశ్చర్యపోయింది. అప్పుడు ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది, యమధర్మరాజా, కేవలం మీరు నాకు 7 రోజుల సమయాన్ని ఇవ్వండి. నేను తిరిగి భూలోకానికి వెళ్తాను. నన్ను దయచేసి భూలోకానికి పంపించండి. నేను వెళ్ళి కుక్కను బయట ఒక మంచి స్థానంలో ఉంచుతాను. తిరిగి పూజాది కార్యక్రమాలు చేస్తాను. దానాలు పుణ్యాలు చేస్తాను. భగవన్నామ స్మరణ చేస్తాను. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు ఆమెను తిరిగి భూలోకానికి పంపించాడు. ఆమె తిరిగి భూలోకానికి వచ్చింది. ఊరిలోనికి వచ్చింది. ఊరిలోని వారు ఆ ముసలి అవ్వను చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆమెను చూడగానే వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉన్నారు. భూతం వచ్చింది, పారిపోండు అంటూ అరుస్తూ ఉన్నారు. ముసలి అవ్వ కొడుకు కోడలి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా ఆమెను చూసి భయపడ్డారు. వారు తలుపులు వేసుకున్నారు. కిటికీలను మూసివేశారు. ఆ తర్వాత ఆ ముసలి అవ్వ తన కొడుకు కోడలితో, నాకు యమధర్మరాజు 7 రోజులు సమయం ఇచ్చారు. నేను చేసే పూజలలో ఒక లోటు ఉండిపోయింది. దాన్ని నేను పూర్తి చేసుకోవటం కోసమే వచ్చాను. నన్ను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు నేను ఇంటి లోపల కుక్కను పెంచాను. నాకు తెలియదు ఇంటి లోపల కుక్కలను పెంచకూడదు అని. ఇంటి లోపల కుక్కలను పెంచటం వలన నాకు ఇప్పుడు స్వర్గలోక ప్రాప్తి లభించటం లేదు. నేను ఏదైతే పుణ్యాలు, దానాలు చేశానో అవన్నీ కూడా నిష్కల్మైపోయాయి. అందువలనే నేను ఈ కుక్కను ఇంట్లో నుండి బయట పెట్టడానికే వచ్చాను. అందువలనే నేను ఈ కుక్క ఉండడానికి ఇంటి బయట ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను. రోజు ఈ కుక్కకు ఆహారాన్ని పెడతాను. అలాగే పుణ్యాలు, దానాలు చేస్తాను. భగవంతుడు పూజ చేస్తాను. హవనాలు, యజ్ఞాలు చేస్తాను. అప్పుడు నేను చేసిన పుణ్యాలు, దానాల యొక్క ఫలితం నాకు లభిస్తుంది. నాకు స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది. ఆ ముసలి అవ్వ చెప్పిన మాటలను తన కొడుకు కోడలు నమ్మారు. తన ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇచ్చారు. అలాగే పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి మొత్తం సామాన్లు అన్నిటినీ కూడా తెచ్చి ఇచ్చారు. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ముసలి అవ్వ కుక్కను తీసుకుని వెళ్ళి బయట ఉంచుతుంది. తనకు ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడే భోజనాన్ని పెట్టేది. ముసలి అవ్వ భగవంతుడికి భజనలు, ప్రార్థనలు చేసింది. భగవంతుడికి నైవేద్యం పెట్టింది. దానాలు, ధర్మాలు, హవనాలు, యజ్ఞాలు చేసింది. ఆవుకు భోజనాన్ని పెట్టింది. 7 రోజుల తర్వాత ముసలి అవ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపిస్తారు. ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వారు అందరూ కూడా హవనాలు, యజ్ఞాలు చేసింది. ఆవుకు భోజనాన్ని పెట్టింది. 7 రోజుల తర్వాత ముసలివ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపించారు. ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఊరివారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చిన ఆ దివ్యమైన విమానాన్ని చూసి
వారందరూ కూడా మనసులో అనుకుంటున్నారు, ఈ ముసలి అవ్వ ఇప్పుడు స్వర్గానికి వెళ్తుంది. మనమందరము కూడా ఈ విమానంలో కూర్చున్నామంటే మనందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు ఊరివారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చిన ఆ విమానంలో కూర్చునే ప్రయత్నాన్ని చేశారు. ఆ ముసలి అవ్వ అంటుంది, మీరందరూ యమధర్మరాజు కథను వినలేదు, అందువలన మీరు నా కూడా రావడానికి అర్హులు కాదు. మీరు దానాలు ధర్మాలు చేయలేదు, మీ ముసలి తల్లిదండ్రులకు సేవ చేయలేదు, ఆకలితో ఉన్నవారికి భోజనాన్ని పెట్టలేదు, యజ్ఞాలు హవనాలు పుణ్యాలు చేయలేదు. ఈ కారణంగా మీరు స్వర్గానికి రావడానికి అర్హులు కాదు. నాతో పాటు మా పక్కింటి వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నాతో పాటు కూర్చొని 7 రోజుల పాటు కథను విన్నారు, పూజలు చేశారు, దాన ధర్మాలు చేశారు, స్వచ్ఛమైన మనస్సుతో ఈశ్వరుని ప్రార్థించారు. ఆ ముసలి అవ్వ మాటలు విని ఊరి వాళ్ళు అందరూ కూడా అంటున్నారు, మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, మాకు కూడా ఈశ్వరుడి యొక్క మహిమను వినిపించు, దాని వలన మాకు కూడా పుణ్యం లభిస్తుంది. ఊరి వాళ్ళ మాటలు విని ఆ ముసలి అవ్వ వారి అందరికీ కూడా భగవంతుడి యొక్క కథను వినిపించింది. ఊరి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మహిమను విన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దివ్య విమానంలో కూర్చుని స్వర్గానికి వెళ్ళిపోయారు. స్వర్గలోకంలో వాళ్ళ అందరినీ చూసి యమధర్మరాజు అంటున్నాడు, నేను కేవలము ఈ ముసలి అవ్వ కోసమే ఈ దివ్య విమానాన్ని పంపించాను. మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తోంది, నేను నా జీవిత కాలంలో ఏదైతే పుణ్యాన్ని సంపాదించుకున్నానో అందులో అర్ధభాగాన్ని వీళ్ళందరికీ కూడా ఇచ్చేశాను. అందువలనే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది. వీరందరినీ కూడా స్వర్గలోకంలో ఉండనివ్వండి. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు వాళ్ళందరినీ కూడా స్వర్గలోకంలో ఉండడానికి అనుమతిని ఇచ్చారు. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచకూడదు. కుక్కలను పెంచాలి అంటే ఇంటి బయటే పెంచుకోవాలి. కుక్కలను ఇంట్లో పెంచటం వలన స్వర్గలోక ప్రాప్తి లభించదు. పూర్వీకుల యొక్క ఆత్మకు మోక్షం లభించదు. అటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళదు. అదే ఇంటి బయట కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. ఆ కారణంగా ఆ ఇంటిపై ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఉద్ధరించబడుతుంది. ఆ ఇంట్లో ఉండే వారికి ఏదైనా విపత్తులు రాబోతూ ఉంటే అవన్నీ కూడా హరించుకుపోతాయి. మీ అందరికీ కూడా ఈ కథ ద్వారా అర్థమై ఉంటుంది. కుక్కలను ఇంట్లో పెంచాలా లేదా బయట పెంచాలా? కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి బయట ప్రదేశంలోనే ఉంచాలి. దానివలన ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి. దానితో పాటు స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక వీడియోలోకి వస్తే కుక్క చాలా విశ్వాసమైనది. కుక్క చాలా శక్తివంతమైనది. కుక్క నెగిటివ్ని గ్రహిస్తుంది, పాజిటివ్ను కూడా గ్రహిస్తుంది. చాలా మంది ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవటం వల్ల మానవునిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ ప్రభావాన్ని కుక్క తీసేసుకుంటుంది. కుక్క చాలా విశ్వాసమైనది, చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. కుక్కల్ని తిట్టకూడదు. అవి మనిషిలోని మంచిని గ్రహిస్తాయి, చెడుని గ్రహిస్తాయి. అలానే మనిషిలోని చెడుతో పాటు మనిషికి ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా గ్రహిస్తాయి, పాజిటివ్ ఎనర్జీని కూడా గమనిస్తాయి. అనారోగ్యాలను కుక్కలు గ్రహించేస్తాయి. కుక్కను పెంచుకోవటం వల్ల ఇలాంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలా అని అందరూ కుక్కల్ని పెంచుకోవాలని రూల్ ఏమీ లేదు. ఇష్టమైన వారు కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, గుళ్ళ దగ్గర కుక్కలకు అన్నం పెడుతూ ఉంటారు. కొంతమంది వీధుల్లో తిరిగే కుక్కలకు అన్నం పెడుతూ ఉంటారు. ఎందుకంటే కుక్కకు అన్నం పెడితే జీవితంలో చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మానవ జీవితంలో ఆగిపోయిన సంపాదనను తిరిగి రప్పించుకోవడానికి, శని నుంచి బయటపడడానికి, శని జీవితంలో తిరిగి రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కుక్కకు ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని ఆ అన్నంలో చిటికెడు పసుపు, కుంకుమ, 1 స్పూన్ వంట నూనె కలిపి, ఆ తర్వాత ఆ అన్నంలో కూర కలిపి, ఆ అన్నాన్ని ఒక పెద్ద ముద్దగా కలిపి, ఆ అన్నాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ డోర్ చుట్టూ దిష్టి తీసినట్లుగా సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు తిప్పి, ఆ తర్వాత ఆ అన్నాన్ని వీధి కుక్కలు ఉంటే పిలిచి వాటికి ఆ అన్నం పెట్టండి. మీరు నాన్ వెజ్ కూరను అయినా కలిపి పెట్టవచ్చు. అవి అన్నం తినేటప్పుడు మీరు అక్కడే నుంచొని మీ సంకల్పం చెప్పుకోండి.
మాకు ఉండే కష్టాలు పోవాలి, గ్రహదోషాలు పోవాలి, మాకు కూడా బాగా కలిసి రావాలి, మా జీవితం మారాలి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. ఈ అమావాస్య రోజు ఇలా చేయటం వల్ల మనకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రతనాలు కూర్చుని తిన్నా తరగని సంపద మనకు కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే నియమనిష్టలతో కుక్కకు అన్నం పెడతారో, కుక్కకు అన్నం పెట్టేసి చక్కగా కుక్క అన్నం తినేటప్పుడు సంకల్పం చెప్పుకుంటారో వారి సంకల్పం తప్పనిసరిగా నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోండి. కానీ గుర్తుంచుకోండి, కుక్కకు పెట్టే అన్నంలో ఖచ్చితంగా 1 స్పూన్ వంట నూనెను, పసుపు, కుంకుమను కలపండి. అలా కలిపేసి కుక్కకు పెట్టండి. కనుక అందరూ ఇలా అమావాస్య రోజు కుక్కకు ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి.